ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్లారు. రీసెంట్‌గా ఢిల్లీలో నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారని ఆరోపించారు. ఒక పదాన్ని ఎక్కువగా పదే పదే మాట్లాడి, దాన్ని ప్రజల ముందు నిజం చేయడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయాలని జగన్ ఆశపడుతున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం జగన్‌కి వెన్నతో పెట్టిన విద్యని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ మీద నివేదిక రాకముందే వైసీపీ నాయకులు లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో కూడా పోలవరం డయాఫ్రామ్ వాల్ మీద లేనిపోని మాయమాటలు చెప్పారని, ప్రజల్ని ఇలాగే మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పక్కదారికి మళ్లించి ఆ నిధులు దుర్వినియోగం చేశారని, పోలవరం ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారని, సర్వనాశనం చేశారని, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులు నీతులు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారని, ఇప్పటికీ జగన్ తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పరిమితం అయిపోతారని, ఆ తర్వాత జగన్‌ని ఆ పార్టీ నాయకులు గాని, ఆ దేవుడు గాని కాపాడలేరు అంటూ నిమ్మల రామానాయుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.